నియంతల్ని మించిన నిరంకుశత్వం, హిట్లర్ని తలదన్నే కర్కశం, ముసోలినీని గుర్తు తెచ్చే పైశాచికత్వం, పౌర హక్కుల్ని కాలరాసే అరాచకం అన్నీ కలిసిన ఆటవిక పాలనకు అసలైన నిర్వచనం చెబుతోంది పచ్చముఠ. తమ అసమర్థతని ఎండగడితే, వైఫల్యాల్ని ప్రశ్నిస్తే టీడీపీ అస్సలు సహించలేదు. సామాన్యులైనా సరే, నేషనల్ మీడియా అయినా సరే ఇది అన్యాయం కదా, ఇదెక్కడి దారుణమంటే చాలు భావ ప్రకటనా స్వేచ్ఛ గొంతుపైనే కత్తి కడతారు. స్టేట్ అయినా సెంటర్ అయినా పచ్చముఖ పందా అదే. సామాన్యులైనా నేషనల్ మీడియా అయినా ప్రశ్నించే గొంతు నులిమేసే పైశాచికత్వం ప్రదర్శించేస్తారు. ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టుల నుంచి జాతీయ మీడియానే బ్యాన్ చేయడం దాకా పచ్చమూక అరాచకాలకు అంతే లేదు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. రాచరిక పాలనలో అన్నింటికన్నా పెద్ద నేరం ఏంటి? రాజుని ప్రశ్నించడం, రాజు తప్పుల్ని వేలెత్తి చూపడం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కూడా సేమ్ టు సేమ్. ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నిస్తే అంతకు మించిన నేరం మరొకటి లేదన్న భావనలో మునిగి తేలుతూ ఉంటుంది. అసలు ఏపీ పాలకులు తాము ప్రజాస్వామ్యంలో ఉన్న సంగతి మర్చిపోయారు. అటు టీడీపీ నేతలు అదే భావజాలంతో ఉంటారు. అందుకే ఇండిగో సంక్షోభంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అసమర్థతని ప్రశ్నిస్తే పచ్చమూక సహించలేకపోయింది. లక్షల మంది విమానయాన ప్రయాణికులు ఏమైపోతే మాకేంటి, మమ్మల్నే తప్పుపడతారా అంటూ పచ్చముఠ నేషనల్ మీడియాపై చెలరేగిపోయింది. ఎంతైనా ఎల్లో వైరస్ కదా, ప్రజాస్వామ్యం వద్దు, పచ్చ స్వామ్యమే ముద్దు అన్నది వారి నినాదం. ఆంధ్రప్రదేశ్లో చీకటి పాలన వికటాట్టహాసం చేస్తోంది. గత 19 నెలలుగా ఆటవిక పాలన రాజ్యం చేస్తోంది. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి తమ వైఫల్యాలను, అసమర్థతను, అవినీతిని ప్రశ్నిస్తోన్న సామాన్య ప్రజల నుంచి మీడియా దాకా అందరిపై కత్తి కట్టింది చంద్రబాబు ప్రభుత్వం. పౌర హక్కుల హననాన్ని ఒక ఉద్యమంలా కొనసాగించింది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి పాతరేస్తూ చెలరేగిపోతోంది. చట్టాలను చట్టుబండలు చేస్తూ ఏలినవారి కుట్రలకు పదును పెడుతూ ఖాకీలు పరవశించిపోతున్నారు. ప్రశ్నిస్తే నేరం, ప్రభుత్వ నిర్ణయాల్లో లోపాలను, పాలనలో వైఫల్యాలను ఎత్తిచూపితే ద్రోహం. సంబంధం లేని సెక్షన్లతో ప్రశ్నించే గొంతులపై కత్తి పెడుతోన్న ఏపీ ప్రభుత్వం క్రూరత్వానికి కొత్త నిర్వచనాలు చెబుతోంది. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో ఏడాదిగా అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తూ రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు, సూపర్ 6 సహా ఎన్నికల హామీలను అమలు చెయ్యని వైనం, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులతో, అక్రమ అరెస్టులతో విరుచుకుపడుతోంది. ప్రజాస్వామ్యం కన్నా పచ్చస్వామ్యమే మిన్నా అని నినదించే పచ్చమూక పైశాచికత్వం చూసి మరోసారి దేశ ప్రజలంతా నివ్వెరపోతున్నారు. ఇండిగో సంక్షోభం కేంద్రంగా జరిగిన పరిణామాలు ఎల్లో వైరస్ ఎంత ప్రమాదమో మరోసారి చెప్పకనే చెప్పింది. ఇండిగో సంక్షోభాన్ని నివారించడంలో పూర్తిగా చేతులెత్తేశారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఈ అసమర్థతని ప్రశ్నించిన పాపానికి నేషనల్ మీడియాని బ్యాన్ చేయడంతో పాటుగా జర్నలిస్టులపై సోషల్ మీడియాలో విషం కక్కడం మొదలుపెట్టారు టీడీపీ గూండాలు. సామాన్య ప్రజలైనా, నేషనల్ మీడియా అయినా తమ అక్రమాలు, అవినీతి, వైఫల్యాల జోలికొస్తే ఎంత పైశాచికంగా వ్యవహరిస్తామన్నది మరోసారి నిరూపించారు. ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ తరచూ వార్తల్లోకెక్కే విమానయాన సంస్థ ఇండిగో మరో సంక్షోభానికి తెరతీసింది. కేవలం తనకు నచ్చని నిబంధనలు అమల్లోకి రావడాన్ని జీర్ణించుకోలేక వారం రోజుల పాటు దేశంలో పౌర విమానయానాన్ని దాదాపు స్తంభింపజేసింది. కనీ విని ఎరుగని రీతిలో దేశవ్యాప్తంగా 3,000కు పైగా విమాన సర్వీసులు రద్దై లక్షలాది ప్రయాణికులు దారి తెన్ను తోచక ఇబ్బందులు పడ్డారు. కనీసం ప్రత్యామ్నాయం వెతుక్కుందామన్నా లగేజ్ ఆచూకీ దొరక్క నరకయాతన అనుభవించారు. వారం గడుస్తున్నా పరిస్థితి చక్కదిద్దుకోలేదు. ఈ పాపంలో కేంద్ర ప్రభుత్వానికి వాటా ఉంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి పెద్ద వాటానే ఉంది. ఇండిగో ధిక్కరణను పసిగట్టలేని అమాయకత్వాన్ని క్షమించగలరా ప్రజలు? తక్కువ ఛార్జీలతో ప్రయాణికులను ఆకట్టుకుని సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటూ ఎవరికీ అందని స్థాయిలో విస్తరించుకుంటూ పోయిన ఇండిగో ఆ రంగంలో గుత్తాధిపత్యాన్ని నెలకొల్పింది. గత 25 ఏళ్లలో మూతబడుతూ వచ్చిన జెట్ ఎయిర్వేస్, ఎయిర్ సహారా, ఎయిర్ డెక్కన్, కింగ్ ఫిషర్ లాంటి సంస్థలన్నీ ఇండిగో చకచకా ఎదగడానికి దోహదపడ్డాయి. పర్యవసానంగా పౌర విమానయాన రంగంలో ఇండిగో 65% వాటాను సాధించగలిగింది. పోటీదారులందర్నీ దాటుకుని శరవేగంతో దూసుకుపోవడం, లాభార్జన అదే స్థాయిలో పెరగడం, స్వల్పకాలంలోనే సమర్థవంతమైన సంస్థగా పేరు తెచ్చుకోవడం, ఇవన్నీ ఇండిగో యాజమాన్యం అహాన్ని పెంచేశాయి.
ఆ అహాన్ని నేలకు దించి ప్రయాణికులకు సమస్యలు రాకుండా చూడడంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పూర్తిగా విఫలమయ్యారు. 2013లో ఇండిగో మార్కెట్ వాటా దాదాపు 32%. అది ఇప్పుడు 65% దాకా ఉంది. గుత్తాధిపత్యానికి సంబంధించి ఒక కంపెనీ ఒక నిర్దిష్ట పరిమితి వరకు మాత్రమే వెళ్లగలిగేలా ప్రభుత్వం కఠినమైన నియమాలు రూపొందించాలి. కానీ కఠినమైన నియమాల స్థానంలో ఉన్నది అంతులేని స్వేచ్ఛ మాత్రమే. అందుకే ఇండిగో తనదైన శైలిలో చెలరేగిపోయింది. భారతదేశ విమానయాన పరిశ్రమ ఏటా 10 నుంచి 12% చొప్పున వృద్ధి చెందుతోంది. ఇది సాధారణంగా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనదిగా అంగీకారం పొందింది. దీనికి అనుగుణంగా కొత్త పెట్టుబడులను ఆకర్షించాలి. ఆ దిశలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గత 19 నెలలుగా వెలగబెట్టిందేం లేదు. నవంబర్ 1 నుండి పైలట్లకు విధి నిర్వహణ ప్రమాణాలను పూర్తిగా అమలు చేయడం మొదలు పెట్టడంతో ఈ సంక్షోభం మొదలైంది. విమానయాన సంస్థలు కొత్త నిబంధనలకు అనుగుణంగా తమ సిబ్బంది విధులను అమలు చేసేందుకు ప్రభుత్వం ఏడాది పాటు నిబంధనల అమలును వాయిదా వేసింది. ఈ నిబంధనల అమలు వల్ల విమానాలు విస్తృతంగా రద్దవుతాయని విమానయాన సంస్థలు హెచ్చరించాయి. అయితే పైలట్ అసోసియేషన్లు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. ఈ నిబంధనలను అమలు చేయాలంటూ కోర్టు ఆదేశించింది. రాత్రివేళ పైలట్ల డ్యూటీలను నిషేధించే మిగిలిన నిబంధనలు నవంబర్ 1 నుండి అమల్లోకి వచ్చాయి. కోర్టు ఆదేశాలకు ఈ నిబంధనలు అమల్లోకి రావడానికి 7 నెలల సమయం ఉంది. ఈ సమయంలో విమానయాన సంస్థలు తగిన చర్యలు తీసుకుంటున్నాయో లేదో పర్యవేక్షించడంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఘోరంగా విఫలమయ్యారు. చివరకు 2 నెలల కిందట ఆల్ ఇండియా పైలట్ల సంఘం నేరుగా డీజీసీఏను కలిసి ఇండిగోలో ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదని, నిబంధనలు గనక కఠినంగా అమల్లోకి తెస్తే సంక్షోభం రావచ్చని తెలియజేస్తూ వినతిపత్రం కూడా ఇచ్చింది. కానీ డీజీసీఏ దీన్ని లైట్ తీసుకుంది. నిబంధనలు అమల్లోకి వస్తే అంతా సర్దుకుంటుందని భావించింది. కానీ నిబంధనలు అమల్లోకి రాగానే సర్దుకోవడం కాదు, భారత విమానయాన రంగంలో సంక్షోభం మొదలైంది. లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొత్త నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారో లేదో అన్నది పర్యవేక్షించని కేంద్ర మంత్రి రామ్మోహన్ ఇండిగో ఎయిర్లైన్స్ కి లాభాలు తెచ్చిపెట్టే చాలా నిర్ణయాలే తీసుకున్నారు. అందుకు మాత్రం మంత్రి రామ్మోహన్ కి చాలా తీరిక, సమయం ఉంది. రామ్మోహన్ నాయుడు పరిపాలనలో ఇండిగో గడచిన 18 మాసాలుగా ఫ్లైట్లు పెంచింది, రూట్లు పెంచింది, అంటే వాళ్ళు ఎగిరేటువంటి రూట్లు పెంచింది, డెస్టినేషన్స్ పెంచింది, ఆక్యుపెన్సీ రేషియో పెంచుకుంది. కానీ ఫ్లైట్లు పెంచుకోవటం లేదనేది మీ ఓడు ఎందుకు రివ్యూ చేయలేదు? పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? ఎప్పటికప్పుడు టైం టు టైం పర్మిషన్. అంటే కొత్తగా రూట్లు అడుగుతున్నాడు ఏంటి? పాత రూట్లకు సరిపడా రిక్రూట్మెంట్ చేశాడా, చేయలేదా? ఎందుకని మీరు పట్టించుకోలేదు? మీ ఓడు పట్టించుకోలేదని అంటున్నా. వెంటనే ఆపాలి కదా. కొత్త రూట్లు ఇవ్వకూడదు కదా. కొత్త రూట్లు ఇచ్చేస్తారు. వాళ్ళు ట్రావెల్ ఇది పెంచేస్తారు, మైలేజ్ పెంచేస్తారు, ఆక్యుపెన్సీ రేషియో పెంచేస్తారు, అన్నిటికీ పర్మిషన్ ఇస్తారు. కానీ స్టాఫ్ రిక్రూట్ చేసుకున్నాడో లేడని మాత్రం చూడరా? ఎందుకని చూడలేదు? ఎందుకు మీ వాడు మొహాట పడ్డాడు? మీ కేంద్ర మంత్రి, మీ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేంద్ర మంత్రిగా ఉండి ఎందుకని మొహాట పడ్డాడు? ఏం లాలూచి ఏంటి అని అడుగుతున్నాను. ఎందుకు రివ్యూ చేయలేదు? ఇండిగో సంక్షోభంతో దేశవ్యాప్తంగా లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రపంచ దేశాల ముందు భారత ప్రతిష్ట దెబ్బతింది. ఇంత జరిగితే కనీసం ప్రయాణికులకు భరోసా ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో రిపబ్లిక్ టీవీలో డిబేట్ నిర్వహిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎక్కడా అని అర్నబ్ గోస్వామి ప్రశ్నించారు. దానికి ఈ సంక్షోభాన్ని నారా లోకేష్ మానిటర్ చేస్తున్నారంటూ టీడీపీ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి దిక్కుమాలిన సమాధానం చెప్పారు. అసలు నారా లోకేష్ ఎవరు ఈ ఇష్యూని మానిటర్ చేయడానికని అర్నబ్ గోస్వామి లెఫ్ట్ అండ్ రైట్ వాయించారు. ఇది చూసిన ప్రపంచ ప్రజలు పచ్చముఠా పబ్లిసిటీ స్టంట్స్ ఇంత గలీజ్గా ఉంటాయా అని నివ్వెరపోయారు. ఈ సమయంలో ఈ చిల్లర డ్రామాలేంటంటూ చీకొట్టారు. ఇంత చండాలం జరిగిన తర్వాత కూడా రామ్మోహన్ నాయుడు తీరులో మార్పు రాకపోవడంతో ప్రజల పక్షాన మరింత గట్టిగా మంత్రి అసమర్థతని, నిర్లక్ష్యాన్ని అర్నబ్ గోస్వామి ప్రశ్నించారు. రామ్మోహన్ నాయుడు అసమర్థత పూర్తిగా బయటపడిపోయింది. అదే సమయంలో ఇంత సంక్షోభంలోనూ నారా లోకేష్ ని జాకీలేసి లేపాలన్న పచ్చముఠా కక్కుర్తిని ప్రపంచమంతా చూసింది. మరోవైపు రామ్మోహన్ నాయుడు ఏ పార్టీ ఎంపీ, నారా లోకేష్ ఎవరు అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. దేశవ్యాప్తంగా ప్రజలు తమను చీకొడుతుండడంతో పచ్చమూక రంగంలోకి దిగిపోయింది. అర్నబ్ గోస్వామి మీద విషం కక్కుతూ సోషల్ మీడియా గోబెల్స్ ప్రచారం మొదలుపెట్టింది. ఆంధ్రప్రదేశ్లో సామాన్యుల నుంచి మేధావుల దాకా ఎవరైనా సరే తమ అరాచకాలను, అవినీతిని ప్రశ్నిస్తే చాలు అక్రమ అరెస్టులతో చెలరేగిపోయే పచ్చముఠ నేషనల్ మీడియా విషయంలోనూ అదే పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తోంది.
ఆటవికం, అసమర్థత, అరాచకమే తమ నైజమని చెప్పకనే చెబుతోంది. ఎమర్జెన్సీ గురించి తెలుసు కదా. ప్రజాస్వామ్యానికే తీరని మచ్చగా నిలిచిపోయిన చీకటి రోజులవి. భావ ప్రకటన స్వేచ్ఛ గొంతు నొక్కేసిన రోజులవి. హక్కుల ఉసురు తీసిన రోజులవి. స్వేచ్ఛ కోసం రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం నినదించిన వాళ్ళతో దేశంలోని జైళ్లన్నీ కిక్కిరిసిపోయిన రోజులవి. పత్రికా స్వేచ్ఛకి సంఖ్యలు పడిన రోజులవి. నాటి ఎమర్జెన్సీకి 50 ఏళ్లు దాటితే ఆ నియంత పాలనను తలపిస్తూ ఏపీలో చీకటి పాలన మొదలై 19 నెలలవుతోంది. చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలను, ఆటవిక పాలనను, వైఫల్యాల్ని ప్రశ్నిస్తున్నందుకు, అవినీతిని, కుంభకోణాలను బయట పెడుతున్నందుకు అక్రమ కేసులతో సాక్షి మీడియా గ్రూప్ మీద దాడి చేస్తూనే ఉన్నారు. ఇండిగో సంక్షోభంలో దేశవ్యాప్తంగా పరువు పోగొట్టుకున్న టీడీపీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అసమర్థతని ప్రశ్నించిన నేషనల్ మీడియా మీదే విషం కక్కుతోంది. అలాంటిది ఇక ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. ఎమర్జెన్సీ రోజులను తలపిస్తూ తమ పాలనలో అవినీతిని, అరాచకాలను ప్రశ్నిస్తున్న, నిలదీస్తున్న సాక్షి మీడియా గ్రూప్ మీద తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో చంద్రబాబు ప్రభుత్వం పగ సాధిస్తోంది. ఏపీలో పచ్చముఠా అరాచకాలను చూసినా, విన్నా వెంటనే ఎమర్జెన్సీ రోజులు గుర్తుకొస్తాయి. ఎమర్జెన్సీ విధించిన ఇందిరాగాంధీ మొదట టార్గెట్ చేసింది ఎవరినో తెలుసా? మీడియాని. ఎందుకంటే మీడియా గొంతు నొక్కకపోతే హక్కులను కాలరాయడం, భావ ప్రకటన స్వేచ్ఛని హరించడం అసాధ్యమని ఆమెకి బాగా తెలుసు. అందుకే ఎమర్జెన్సీ ప్రకటించిన వెంటనే ప్రముఖ పత్రికా కార్యాలయాలన్నింటికీ విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులు, ఇందిరాగాంధీని వ్యతిరేకించే వారందర్నీ జైళ్లకు పంపారు. ప్రజాస్వామ్యం అనగానే ప్రపంచ దేశాలకు గుర్తుకొచ్చేది భారతదేశమే. అలాంటి భారత్లో హక్కులను కాలరాస్తూ, పత్రికా స్వేచ్ఛని పరిహసిస్తూ, ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేస్తూ 21 నెలల పాటు ఇందిరాగాంధీ సాగించిన ఎమర్జెన్సీ పాలన దేశాన్ని చీకట్లోకి నెట్టేసింది. నాటి ఎమర్జెన్సీని తలపించే రీతిలో మీడియా మీద పచ్చమూక విరుచుకుపడుతూనే ఉంది. ప్రజల పక్షాన నిలబడి అక్షరాలనే ఆయుధాలుగా మార్చి పాలకుల దురాగతాల మీద పోరాటం చేయడం కోసమే సాక్షి మీడియా పుట్టింది. అక్రమ అరెస్టులతో, తప్పుడు కేసులతో సాక్షి జర్నలిస్టుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటే అంతకు మించిన పిచ్చి చర్య మరొకటి ఉండదు. ఇలాంటి ఉడత ఊపులకు, పాలకుల తప్పులను నిప్పులతో కడిగే సాక్షి మీడియా ఏమాత్రం చెలించదు. తన డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ప్రజల దృష్టిని మళ్లించడానికి, అలాగే తన పాలనలో అరాచకాలను ఎత్తి చూపిస్తోన్న సాక్షి మీడియా మీద పగ తీర్చుకోవడానికి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుని సంబంధం లేని కేసులో అక్రమంగా అరెస్ట్ చేశారు. కొమ్మినేని శ్రీనివాస్ సుదీర్ఘకాలం జర్నలిస్ట్ గా ఉన్నారు. జర్నలిస్ట్ గా 50 ఏళ్ల అనుభవం ఆయనది. కొమ్మినేని శ్రీనివాస్ నిజం పక్షం, ప్రజాపక్షం. ఆ క్రమంలో కొమ్మినేని చంద్రబాబు కుట్ర రాజకీయాలను ఎన్నోసార్లు ఎత్తి చూపించారు. దీంతో కొమ్మినేనిని అక్రమంగా అరెస్ట్ చేసి పగ సాధించడంతో పాటుగా ప్రజాగళం వినిపిస్తోన్న సాక్షి మీడియా గ్రూప్ గొంతు నొక్కాలని కుట్ర పన్నారు. తమ పైశాచికత్వాన్ని దేశ ప్రజల ముందు ప్రదర్శించడం మినహా ఈ తరహా కుట్రలతో పచ్చముఠ ఏం సాధించలేకపోయింది. సాక్షి మీడియా గ్రూప్ పేరు వింటే చాలు పచ్చముఠాకి కాళ్ళు చేతులు వణికిపోతాయి, గుండెదడ పెరిగిపోతుంది. అందుకే సాక్షి టీవీ ప్రసారాలను అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీ వ్యాప్తంగా నిలిపివేశారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సాక్షి టీవీపై సాగిస్తున్న కక్ష సాధింపు చర్యలకు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సాక్షి టీవీ ప్రసారాలను రాష్ట్ర వ్యాప్తంగా అడ్డగోలుగా నిలిపివేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక వార్తా ఛానల్ని కంప్లీట్ బ్లాక్అవుట్ చేయడం అత్యంత తీవ్రమైన అంశమని మండిపడింది. ఈ అన్యాయంపై తక్షణమే విచారణ జరిపి పరిష్కరించాలని టీడీశాట్ని ఆదేశించింది. హిట్లర్ని మించిన నిరంకుశత్వంతో చెలరేగిపోతున్న చంద్రబాబు ప్రభుత్వం తమ పాలనా వైఫల్యాలని ప్రశ్నిస్తున్నందుకు సాక్షి పత్రికపై కక్ష సాధింపును మరింత విస్తృతం చేస్తోంది. అవినీతి అక్రమాలను వెలుగులోకి తెస్తూ ప్రజల గొంతుకుగా నిలుస్తున్నందుకు అక్రమ కేసులతో బరితెగిస్తోంది. పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన హక్కును కాలరాస్తూ కుతంత్రాలకు తెగబడుతోంది. వేధింపులే లక్ష్యంగా బాబు సర్కార్ సాక్షి ప్రధాన కార్యాలయం,
ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసుల నమోదు, నోటీసులు, విచారణ పేరుతో వేధింపులు కొనసాగిస్తోంది. సాక్షి పత్రిక ఎడిటర్పై 19 అక్రమ కేసులు నమోదు చేయడం ప్రభుత్వ దాష్టీకానికి నిదర్శనం. గూండాగిరి, రెడ్ బుక్ రాజ్యాంగం వీటిని ప్రయోగించి అక్షరాలనే ఆయుధాలతో ప్రజల పక్షాన పోరాటం చేసే సాక్షి మీడియాని బెదిరించాలన్నది చంద్రబాబు పన్నాగం. కానీ చంద్రబాబు చేసే వికృత కుట్రలను ఛేదించడం, పచ్చమూక పైశాచిక భావజాలాన్ని నిప్పులతో కడగడం సాక్షి మీడియాకి అలవాటైన పనే. మహా నియంతలే ప్రజాగ్రహం ముందు కొట్టుకుపోయారు. చరిత్ర నిండా ఎన్నో గుణపాఠాలు ఉన్నాయి. వాటి నుంచి పాఠాలు నేర్చుకునే ప్రయత్నం చేస్తే కొత్త నియంతలు ఎందుకు పుట్టుకొస్తారు? నిజమే కదా, ఇప్పుడు ఏపీలో రాజ్యమేలుతోంది పచ్చ నియంతృత్వం. మేధావుల నుంచి సామాన్యుల దాకా ప్రశ్నిస్తే చాలు అంతు చూస్తామంటోంది. తప్పుడు కేసులతో అసలు ప్రజల్లో ప్రశ్నించే చైతన్యాన్నే హత్య చేసే కుట్రకి పదును పెడుతోంది. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే ఏలిన వారికి జీ హుజూర్ అంటూ పౌర హక్కుల హననంలో బిజీ అయిపోయారు. ఇది ఆంధ్రప్రదేశా, ఆఫ్ఘనిస్తానా అని అందరూ హడలిపోయే రీతిలో భావ ప్రకటన స్వేచ్ఛ గొంతు మీద కత్తి కట్టింది చంద్రబాబు ప్రభుత్వం. పచ్చముఠా అక్రమాలను, అసమర్థతను ప్రశ్నిస్తే చాలు వెంటనే ఇది ప్రజాస్వామ్య దేశమని మర్చిపోతారు. అంబేద్కర్ రాజ్యాంగం, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు లాంటివి గుర్తుకురావు. రెడ్ బుక్ రాజ్యాంగం ఒక్కటే పచ్చమూక మదిలో ఉంటుంది. ఇండిగో సంక్షోభంలో రామ్మోహన్ నాయుడు అసమర్థతని ప్రశ్నిస్తే నేషనల్ మీడియా మీద ఎదురుదాడికి దిగారు. సోషల్ మీడియాలో జాతీయ మీడియా మీద విషం కక్కుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో తమ అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తున్న సాక్షి మీడియా మీద పగబట్టారు. సాక్షి టీవీ ప్రసారాలు రాకుండా చేసి సాక్షి పత్రిక మీద కేసులు పెడుతూ వికటాట్టహాసం చేస్తున్నారు. చివరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా విడిచిపెట్టడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తూ రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే వారిపై, ఎన్నికల హామీల అమలు ఎప్పుడని నిలదీసే వారిపై, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే వారిపై పోలీస్ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. సోషల్ మీడియా యాక్టివిస్టులను లక్ష్యంగా చేసుకుని అక్రమ అరెస్టులతో వేధింపులకు దిగుతోంది. గత 19 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది ఇదే. ఎంతగా అంటే అన్నదాత సుఖీభవ పథకం ఎప్పుడిస్తారు అని అడిగితే కేసు, నిరుద్యోగ భృతి ఇవ్వరా అని ప్రశ్నిస్తే కేసు, ఇలా ఎడాపెడా అక్రమ కేసులతో విరుచుకుపడింది. వేల మంది సోషల్ మీడియా యాక్టివిస్టులకు నోటీసులు జారీ చేసింది. వందల మందిపై అక్రమ కేసులు బనాయించింది. అలానే వందల మంది సామాన్య ప్రజలను ప్రశ్నించిన పాపానికి అరెస్టు చేయించింది. దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయిలో కేసులు నమోదు చేయలేదు. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాల్సింది పాలకులే. కానీ ఆంధ్రప్రదేశ్లో విచిత్రంగా ఆ పాలకులే ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ పనితీరు గురించి విమర్శలు రావడం సహజం. లోటుపాట్లుంటే సరిచేసుకుని ప్రజలకు మంచి పాలన అందించాల్సిన బాధ్యత అధికార పార్టీదే. ఈ స్ఫూర్తిని ఇసుమంతైనా వంటబట్టించుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోంది. టీడీపీ నేతలు, క్యాడర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాన్య ప్రజల నుంచి నేషనల్ మీడియా దాకా అందరినీ వేధిస్తూ భావ ప్రకటన స్వేచ్ఛ గొంతుపై కత్తికట్టి ప్రజాస్వామ్యం కన్నా పచ్చస్వామ్యమే తమకు ముఖ్యమని చాటుతున్నారు. ఇది వాల్టి మ్యాక్సిన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.